అడుగుతున్నాం. రైతులను ఎలా చూసుకున్నాడన్నా రాజశేఖర రెడ్డి గారు? రైతులని నెత్తిన పెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు? ఏమన్నా రైతులకు రుణమాఫీ చేశాడు, ఇన్పుట్ సబ్సిడీ, ఎరువుల మీద సబ్సిడీ, విత్తనాల మీద సబ్సిడీ, డ్రిప్ మీద సబ్సిడీ, యంత్రాల మీద సబ్సిడీ. రాజశేఖర రెడ్డి గారు మద్దతు ధర ఇచ్చాడు, పెట్టుబడుల్ని తగ్గించారు. ఎంతగా చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వ్యవసాయం ఏమైంది? ఈరోజు వ్యవసాయం దండగైపోయింది, రైతులు అప్పుల పాలైపోయారు. ఏమంటే కనీసం మద్దతు ధర లేదు, డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ లేదు, కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం కూడా లేదు. ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని చెప్పిన మాట మేనిఫెస్టోలో పెడుతున్నాము. 3000 కోట్లు ప్రతి సంవత్సరము ధర స్థిరీకరణ నిధి కోసము, రైతుల కోసము, మద్దతు ధర కోసము పక్కన పెడతానన్నాడు. ఒక్క సంవత్సరమైనా జగన్మోహన్ రెడ్డి గారు 3000 కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెట్టాడా అన్నా? 4000 కోట్లు పంట నష్టపోతే పంట నష్టపరిహారం కోసం పక్కన పెడతానన్నాడు. ఒక్క సంవత్సరమైనా 4000 కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? రాజశేఖర రెడ్డి గారికి ఇలాంటి బిడ్డలు, ఈ బిడ్డలంటే చాలా ప్రాణం. ఈ బిడ్డల్ని గుండెల్లో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళ కింద పడేసి వాళ్ళ భవిష్యత్తును తొక్కేస్తుంటే ఈరోజు చూస్తూ చూస్తూ ఎంతమంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు 8,000కు, 10,000కు, 12,000 రూపాయలకు చిన్న ఉద్యోగాలు, డిగ్రీలు, పీజీలు చదివి కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. కారణం ఏమిటి? ఎందుకంటే 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి, కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు మన రాష్ట్రానికి. పోనీ ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు వస్తున్నాయా అంటే అవి లేకపోయి. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల కింద చెప్పిన మాట, 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, నేను అధికారం లేకొచ్చినాయి వెంటనే అవి భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చాయన్నా ఉద్యోగాలు? వచ్చాయా? ఈ రోజు వరకు కూడా 2,25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు ఏం చేసినట్టు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? ఏం చేశారన్నా? 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట, సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఎన్ని సంక్రాంతులు వచ్చాయి? ఎన్ని సంక్రాంతులు పోయాయి? 5 సంక్రాంతులు వచ్చాయి, పోయాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా అన్న? ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. ఆ రోజు చంద్రబాబు గారు 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి చంద్రబాబు, 7,000కే ఒక టీచర్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నావా, సిగ్గులేదా అని తిట్టినవాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజుటికి కూడా 23,000 టీచర్ ఉద్యోగాలు ఈ రోజుటికి కూడా ఖాళీగా ఉంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్లు వేయకుండా మెగా డిఎస్సి వేస్తాను అని చెప్పిన వాడు 5 సంవత్సరాలు వేయకుండా ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని నోటిఫికేషన్లు 2 నెలల ముందు దగా డిఎస్సి 6,000తో వేశారు అంటే ఇక వీళ్ళని ఏమనాలి? వీళ్ళకు బిడ్డల మీద ప్రేమ ఉందనుకోవాలా? 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? 5 సంవత్సరాలు ఏం చేశారు? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టన్నా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? రాజశేఖర రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడు, మడమ తిప్పడు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల కింద చెప్పలేదా పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని? చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? అయిందా అన్నా? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను మళ్ళీ వచ్చి ఓట్లు అడగను అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. పూర్తి మద్యపాన నిషేధాన్ని మేనిఫెస్టోలో పెడుతున్నాను. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎందుకు మద్యపాన నిషేధం చేయలేదు? మద్యపాన నిషేధం చేయలేదు కదా, ఈరోజు సర్కారే అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మద్యాన్ని అమ్ముతున్నారు మన రాష్ట్రంలో. వాళ్ళు అమ్మిందే కొనాలట, వాళ్ళు ఏది అమ్ముతే అది కొనాలి, ఎంతకు అమ్ముతే అంత కొనాలట. అన్నా ఇక్కడ అడుగు అమ్ముతున్నది ఇక ఎక్కడా అమ్మట్లేదన్నా. ప్రపంచంలో ఎక్కడా లేనివి మన రాష్ట్రంలో అమ్ముతున్నారు. ఏమమ్ముతున్నారు? భూమట. ప్రపంచంలో ఎక్కడా అమ్మటం లేదు. భూమట, స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట,
డిఎస్సి అట అన్నా, ప్రపంచంలో ఎక్కడా అమ్మటం లేదు, ఇక్కడ అమ్మినవి. మెగా డిఎస్సి అట. ఈ నాసి రకం మందు, ఈ కల్తీ సారా తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు. లివర్లు, కిడ్నీలు చెడిపోయి. ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఒక లిక్కర్ మాఫియా జరుగుతుంది మన రాష్ట్రంలో. ఓన్లీ క్యాష్ అట కదా, నో డిజిటల్ పేమెంట్స్ అట కదా. అంటే ఎంత అమ్ముతున్నారు? స్టేట్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత, ఎక్సైజ్ ట్యాక్స్ ఎంత, ఎవడికి ఎంత పోతుంది? ఏమైనా లెక్కలు ఉన్నాయా? ఒక పాడు, ఒక పద్ధతి ఏదైనా ఏడ్చిందా మన రాష్ట్రంలో? ఏదీ లేదు. ఆఖరికి చూస్తే అమ్మా ఇక్కడ క్వార్టర్ బాటిల్ 60, బయట 60 రూపాయలు చేసేది ఇక్కడ 250 రూపాయలు చేస్తుందమ్మా అని చెప్తున్నారు. అన్ని ధరలు పెంచేశారు కదన్నా. ఏమమ్మా చక్కెర, గ్యాసు, నూనె, పెట్రోలు, డీజిల్ అన్ని పెరిగిపోయినాయి. అవునా? అన్ని పెరిగిపోయాయి. కరెంటు ఛార్జీలను 7 సార్లు పెంచారు. ఆర్టీసీ ఛార్జీలను 5 సార్లు పెంచారు. ఇక పేదవాళ్ళు ఎలా బతకాలి తల్లి? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇక్కడ ఉన్నారు ఇంతమంది. అమ్మఒడి ఎంతమందికి ఇస్తారన్నాడమ్మా? 15,000 ఎంతమందికి ఇస్తారన్నాడు? అమ్మఒడి ఎంతమందికి వస్తుంది తల్లి? ఒకరికే వస్తుంది. మరి మిగతా వాళ్ళని ఏం చేయాలమ్మా? ఏం చేస్తున్నారు? మిగతా వాళ్ళని దత్తకిచ్చేద్దామా? జగన్మోహన్ రెడ్డి గారికే దత్తకి ఇచ్చేయండి. రాజశేఖర రెడ్డి గారు 11 సరుకులు ఇచ్చారు రేషన్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇస్తున్నారమ్మా? 1, 2, 3 ఎన్ని ఇస్తున్నారు తల్లి? అమ్మా అర్థమవుతుందా? బటన్ నొక్కుతున్నా మీరు నొక్కండి అంటున్నాడే. మీకు ఇచ్చేదెంత? జగన్ రెడ్డి తీసుకుంటున్నదెంత? మీకు 100 రూపాయలు